ఎపిసోడ్ 7 గంగాధరుడైన శివుడు గంగా అవతరణం స్టోరీ. మన దేశంలో ఒక నది కేవలం నీరు కాదు, పాపాలను కడిగే శక్తి, జీవనానికి ప్రాణం. అది గంగా. కాని గంగా భూమికి రావాలంటే ఒక దేవుడు తన శిరస్సుపై భారం మోయాల్సి వచ్చింది. ఆ దేవుడు లేకపోతే ఈ భూమి ఏమయ్యేది తెలుసా? అతనే గంగాధరుడైన పరమశివుడు. ఒకప్పుడు సగర మహారాజుకు వేలాది కుమారులు. అశ్వమేధ యాగం సమయంలో అశ్వం అదృశ్యమైంది. కోపంతో సగర కుమారులు భూమిని తవ్వుతూ కపిల మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. తప్పు అనుమానంతో మహర్షిని అపహాస్యం చేశారు. ఆ క్షణంలో వారు శాపగ్రస్తులై భస్మమయ్యారు. వారి ఆత్మలకు శాంతి దొరకలేదు. తరాల తర్వాత భగీరథుడు జన్మించాడు. తన పూర్వీకులకు మోక్షమివ్వాలనే సంకల్పంతో తపస్సు ప్రారంభించాడు. ఏళ్ల తరబడి ఆహారం లేకుండా ఏకాగ్రతతో తపస్సు. ఆ తపస్సుకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ అన్నాడు, గంగా స్వర్గం నుంచి భూమికి వస్తుంది. కాని ఒక భయం. ఆ గంగా వేగం భూమిని చీల్చేస్తుంది. భూమి తట్టుకోలేను. అప్పుడు భగీరథుడు అడిగాడు, అయితే మార్గమేది? బ్రహ్మ చిరునవ్వుతో అన్నాడు, శివుడిని శరణు కోరారు. భగీరథుడు కైలాసానికి వెళ్లాడు. శివుడి ముందు తల వంచాడు. ప్రభూ, గంగ వేగాన్ని మీరు తప్ప ఎవరూ ఆపలేరు. శివుడు మౌనంగా అంగీకరించాడు. గంగ ఆకాశం నుంచి భయంకర వేగంతో దూసికొచ్చింది. తన అహంకారంతో భూమిని ముంచేస్తానని భావించింది. అదే క్షణంలో శివుడు తన జటలను విప్పాడు. గంగ వేగాన్ని తన జటలలో బంధించాడు. శివుని జటల్లో చిక్కిన గంగ చిన్న చిన్న ధారలుగా మారింది. ఆ నీరు శాంతంగా భూమిపై పడింది. భూమి నిలబడింది. సృష్టి నిలబడింది. అందుకే శివుడయ్యాడు గంగాధరుడు. శివుడు లేకపోతే గంగా భూమిని నాశనం చేసేది, పూర్వీకులకు మోక్షం దొరకేది కాదు, భూమి జీవితం కోల్పోయేది. శివుడు అంటే నాశనం కాదు, నియంత్రణ, సమతుల్యత, కరుణ. మన జీవితంలో కూడా ఆలోచనలు గంగాలాంటివే, వేగంగా వస్తాయి. శివతత్వం లేకపోతే మన మనసు చీలిపోతుంది. నియంత్రణే శివుడు, మౌనమే శివుడు, సమతుల్యతే శివుడు. ఈ శివరాత్రి శివుడిని చూడగానే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నా జీవితంలో నియంత్రణ ఇచ్చిన దేవుడు శివుడు. 5 ఓం నమః శివాయ. ఈ గంగ కథ మీ మనస్సును తాకితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శివరాత్రి స్పెషల్ సిరీస్ మిస్ అవ్వద్దు.